కుత్బుల్లాపూర్ సర్కిల్లో సీజ్ అయిన భవనాల్లో యథాతథంగా పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాణదారులు భవనాల్లో సీజ్ను తొలగించి పనులు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడు హడావిడి చేసి అక్రమ భవనాలను సీజ్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అధికారులు ఇప్పుడు అవే అక్రమ భవనాల్లో పనులు జరుగుతున్నా స్పందించడం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రంగారెడ్డి నగర్ డివిజన్ ఏపీహెచ్బి కాలనీ కమాన్ సమీపంలో 2 ప్లాట్లను కలిపి అక్రమ సెల్లార్లతో పాటుగా G+3 పెంట్ హౌస్ నిర్మాణాన్ని, జీడిమెట్ల డివిజన్ జీన్స్ ఫ్యాక్టరీ వద్ద 3 ప్లాట్లలో విడివిడిగా అనుమతులు తీసుకుని సెల్లార్ +3 భవనాన్ని, సుభాష్ నగర్ డివిజన్ కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్డులో కల్లుప కాంపౌండ్ ఎదురుగా చేపట్టిన సెల్లార్ +G+4 భవనాన్ని, అదేవిధంగా సుభాష్ నగర్ డివిజన్ రామరెడ్డి నగర్లో భారీ షెడ్ నిర్మాణాన్ని అధికారులు సీజ్ చేశారు. భవనం మొత్తాన్ని కవర్ చేస్తూ రిబ్బన్లు వేసి సీజ్ చేసి అధికారులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులకే రామరెడ్డి నగర్ లో ఉన్న భారీ షెడ్ నిర్మాణానికి వేసిన సీజ్ తొలగించి పరిశ్రమను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. జీన్స్ ఫ్యాక్టరీ నాలా పక్కన ఉన్న సిజేనా భవనం సైతం ప్రారంభమైందని సమాచారం. కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్డు కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న భారీ భవనంలో అధికారులు వేసిన సీజ్ను తొలగించి పనులను చకచకా కొనసాగిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చింతల ప్రధాన రహదారిలో ఉన్న మరో భవనానికి వేసిన సీజ్ తొలగించిన సదరు యజమాని ఓ ఆసుపత్రికి అద్దెకిచ్చాడని తెలుస్తోంది. ఈ భవనం విషయంలో అధికారులు పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. కానీ మిగిలిన భవనాల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పైగా అక్కడ ఎటువంటి పనులు జరగడం లేదని బొకాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన తమ భవనాలను రెగ్యులరైజ్ చేయాలంటూ OG+1 భవన నిర్మాణదారుడు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ సుచిత్ర రోడ్డు కల్లు కాంపౌండ్ ఎదురుగా నిర్మించిన భవన నిర్మాణదారుడు GHMCకి అర్జీలు పెట్టుకున్నారు. వీటిలో ఒక భారీ భవనానికి నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడైన ఓ వ్యక్తి సైతం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసుకుని సీజ్ను తొలగించి యథావిధిగా పనులు చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అర్జీలు పెట్టుకుని అధికారులు వేసిన సీజ్ను తొలగించే విధంగా ప్రొవిజన్ ఉంటే అసలు అధికారులు ఎందుకు సీజింగ్ డ్రామాలు ఆడినట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆమ్యామ్యాల కోసమే సీజింగ్ డ్రామాలు ఆడి ఇప్పుడు అర్జీ పెట్టుకున్నారు, కోర్టు ఆర్డర్ ఉందేమో అని వెనకేసుకు వస్తున్నారని పలువురు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. రాజేంద్ర, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కోకొలలుగా ఉన్నాయి. వీటిపై కొంతమంది ఫిర్యాదు మేరకు జిహెచ్ఎంసి అధికారుల్లో కదలిక వచ్చింది. అక్రమ నిర్మాణాలను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే అక్రమంగా నిర్మితమైన భవనాలను అధికారులు ఇటీవల కాలంలో సీజ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీలోని కొందరు అవినీతికి పాల్పడే అధికారులు నయా దందాకు తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు భవనాలు సీజ్ చేస్తూనే మరోవైపు దొడ్డిదారిలో మామూళ్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీహెచ్సి కాలనీతో పాటు సుచిత్ర నగర్ తో పాటు రామరెడ్డి నగర్ ప్రాంతాలు ఇటీవల కాలంలో సీజ్ అయిన భవనాల్లో యథావిధిగా పనులు జరుగుతున్నాయని
ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముడుపుల కోసమే సీజ్ వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నామమాత్రంగా సీజ్ చేసి ఆ తర్వాత దొడ్డిదారున అధికారులు ఆశించిన మేరకు మామూలు తీసుకొని తిరిగి యథావిధిగా అనుమతులిచ్చే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాల్లో అత్యధికంగా అక్రమ పద్ధతిలో నిర్మాణమైన భవనాల విషయంలో ఉన్నతాధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ప్రభుత్వ శాఖ అధికారులు కానీ నిర్దిష్టమైన సీరియస్నెస్ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా ప్రజల నుండి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్రమ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టిన యజమానుల నుండి భారీ మొత్తంలో ముడుపు తీసుకునేందుకే నయా దందాకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ అధికారులు మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సీజ్ అయిన భవనాల్లో పనులు జరుగుతున్నాయంటే ఇంటర్నల్ గా అధికారులతో సత్సంబంధాలు యజమానులు పెట్టుకున్నందునే పనులు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సుచిత్రనగర్ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ ఏరియాలో ఉన్న భారీ భవనాలు కూడా సీజ్ చేశారు. ఈ భవనంలో కూడా యథావిధిగా పనులు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో ఏకంగా సీజ్ అయిన భవనాల్లోని పలు గదులను అద్దెలకు ఇచ్చే పరిస్థితి కూడా ఉందంటే ఉన్నతాధికారులు కానీ, కింది స్థాయి అధికారులు కానీ చేతివాట ఏ రకంగా ఉందనేది కూడా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు నిర్దిష్టంగా సీజ్ అయిన భవనాల విషయంలో మాత్రం యాక్షన్ తీసుకోవాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారుల్లో కదలిక వస్తుందా లేదనే ఒక ఉత్కంఠ పరిస్థితి కూడా ఈ రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పద్మ, అయితే రాజేంద్ర, ఇప్పటి వరకు కూడా అధికారులు ఈ అంశానికి సంబంధించి స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే ఈ అక్రమంగా నిర్మాణాలైన భవనాల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలే కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్దిష్టమైన ఆదేశాల నేపథ్యంలో భవనాలు సీజ్ చేశారు. అంటే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ సీజ్ కూడా మొక్కుబడిగా నామమాత్రంగా సీజ్ చేశారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు, హైర్ ఆఫీసర్స్ ఎవరు కూడా యాక్షన్ తీసుకోకపోవడంతో నామమాత్రం సీజులకే ఆ భవనాలు పరిమితం అయ్యాయి. ఇంటర్నల్ గా భవనాలకు సంబంధించి అంటే అక్రమ భవనాలకు సంబంధించిన యజమానులతో ఈ సీజ్ చేసిన అధికారులు లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఏదైతే సీజ్ అయిన భవనాల్లో పనులు జరుగుతున్నాయనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయో ఈ నేపథ్యంలో కొందరు కూడా జిహెచ్ఎంసీ హైర్ ఆఫీసర్స్ కు కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారంపై కూడా ఒక కమిటీ కానీ కొందరు అది ప్రత్యేకంగా టీం ను కేటాయించి వీటిపై చర్యలు తీసుకునేందుకు కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.